నమస్తే నేను చందు వెల్కమ్ టు బిగ్ స్టోరీ. లద్దాఖ్ను కబలించడానికి డ్రాగన్ చేసే ప్రతి ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. గాల్వన్ లోయలో చైనా ఆర్మీ రాక్షసంగా చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ తగిన సమాధానం చెప్పింది. ఈ ప్రయత్నంలో 20 మంది సైనికులు వీరమరణం పొందారు. చైనా సైన్యం కూడా సుమారు 43 మంది సైనికుల్ని కోల్పోయిందని సమాచారం. ఒకప్పుడు సిక్కిం మాదే, అరుణాచల్ ప్రదేశ్ మాదే అని తరచూ పేచీ పెట్టిన దేశం చైనా. 1962లో మావో మన దేశంపై దండయాత్ర చేశాడు. స్వదేశంలో తన పదవిని కాపాడుకోవడానికి భారత్లోని కైలాస్, మానస్ సరోవర్ ఇతర ప్రాంతాలను మావో సైన్యం ఆక్రమించింది. ఇప్పుడు జిన్పింగ్ సర్కార్ అదే పని చేయడం ఆషామాషీ కాదు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ సైనికం బలహీనంగా ఉండేది. ఇప్పుడు చాలా బలంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ గత 6 ఏళ్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల చైనా చుట్టూ మన మిత్రదేశాలతో సంబంధాలు బలపడ్డాయి. అదే ఇప్పుడు చైనాను కలవరపెడుతోంది. యుద్ధానికి చైనా సంసిద్ధంగా కనిపించడం లేదు. దాన్ని ఆర్థికంగా కూడా దెబ్బకొట్టడానికి మోదీ సర్కార్ ఇప్పటికే స్కెచ్ వేసింది. ఏ రకంగా చూసినా చైనా పూర్తి డిఫెన్స్లో ఉంది. ఇక భారత్ దేనికైనా రెడీ అంటూ ధీటుగా కనిపిస్తోంది. లద్దాఖ్లో చైనా సైనికుల రాక్షస కాండకు 20 మంది భారత సైనికులు బలయ్యారు. ఇండియన్ ఆర్మీ ఎదురు దాడిలో కనీసం 43 మంది చైనా సైనికులు హతమయ్యారని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల ఓ అంచనా. చైనా ప్రభుత్వం మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించలేదు. చైనా సైనికుల శవాలను, గాయపడిన వారిని తరలించడానికి పలు హెలికాప్టర్లను కూడా ఉపయోగించారంటే డ్రాగన్ దేశానికి సైనిక నష్టం భారీగానే జరిగి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. లద్దాఖ్లో లైన్ వాస్తవ రేఖ వద్ద వివాదాస్పద స్థలంలో జూన్ 15వ తేదీ రాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య భీకరమైన ఘర్షణ జరిగింది. చైనా సైనికులు ఉన్మాదుల్లా రాక్షసంగా భారతీయ జవాన్లపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో భారత జవాన్లు ప్రతిఘటించారు, ఎదురుదాడి చేశారు. సూర్యాపేటకు చెందిన కల్లల్ సంతోష్తో సహా సుమారు 20 మంది మన జవాన్లు అమరులయ్యారు. ఇండియన్ ఆర్మీ ఎదురుదాడిలో చైనాకు భారీగానే ప్రాణ నష్టం సంభవించిందనే అంచనాలు వెలువడుతున్నాయి. అనవసరంగా సరిహద్దు వివాదాన్ని కెలకడం, కొద్ది కొద్దిగా మన భూభాగాన్ని ఆక్రమించడం చైనాకు ముందు నుంచే అలవాటు. కానీ 2014 నుంచి మాత్రం చైనా పప్పులు ఉడకడం లేదు. గతంలో ధోక్లాంలో, ఇప్పుడు గాల్వాన్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ ఢీ అంటే ఢీ అంటూ చైనాను ఆక్రమణ ప్రయత్నాల నుంచి అడ్డుకుంటుంది. చైనా ప్రభుత్వానికి ఇది మింగుడు పడ్డం లేదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ చైనా సైనికులు రాక్షసులుగా మారారు. సరిహద్దుల్లో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. గత 70 ఏళ్లుగా సరిహద్దులో చైనా సైన్యం ఆడింది ఆట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గల్వాన్ లోయలో చైనా సైనికుల ఆగడాలను భారతీయ జవాన్లు వీరోచితంగా ప్రతిఘటించారు, ఎదురుదాడి చేశారు. ఈ ఘర్షణల కారణంగా గల్వాన్ నది నెత్తురోడింది. ఈ ఘర్షణలో 3 భారతీయ సైనికులు అమరులయ్యారని మొదట వార్తలొచ్చాయి. మొత్తం 20 మంది వరకు వీర మరణం పొందారనే విషయం ఆలస్యంగా బయటపడింది. చైనా వైపు నష్టం మరింత ఎక్కువగా ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. కనీసం 40 మంది చైనా సైనికులు ఈ ఘర్షణలో హతమయ్యారనేది తాజా సమాచారం. లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో సరిహద్దు వివాదం కొత్త కాదు. ఆక్సేచిన్ ప్రాంతాన్ని గతంలో ఆక్రమించుకున్న చైనా అంతటితో సంతృప్తి చెందకుండా పదే పదే మన భూభాగాన్ని కబలించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కైలాస్, మానస సరోవర్లను ఆక్రమించడంతో సంతృప్తి చెందడం లేదు. తరచూ మన భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఈసారి మాత్రం మన సైన్యం చైనాను గట్టిగా అడ్డుకుంది. మన జవాన్లు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా భారత భూభాగాన్ని కాపాడడానికి చైనా ఆర్మీకి ఎదురొడ్డి నిలిచారు. ఇదే చైనా ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. 1947 నుంచి సరిహద్దులో ఎప్పుడు చైనా చెలరేగినా భారత ప్రభుత్వం వెనక్కి తగ్గటం ఆనవాయితీ. అలా ఇప్పటి వరకు చాలా భూభాగాన్ని చైనా ఆక్రమించింది. 1962 యుద్ధంలో కైలాస్, మానస సరోవరాన్ని చైనా ఆక్రమించింది. ఆ తర్వాత కూడా లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఇతర ప్రాంతాలలో పలు ప్రాంతాలు తమవే అంటూ చైనా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. ఇందులో భాగంగా లద్దాఖ్లోని గల్వాన్ లోయ ప్రాంతం తమదే అంటూ చైనా సైన్యం నిర్మాణాలు చేయడానికి ప్రయత్నించింది. దీన్ని మన జవాన్లు అడ్డుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సమస్య పరిష్కరించాలని చర్చల ప్రక్రియ మొదలైంది. మరోవైపు చైనా సైన్యం అర్ధరాత్రి వేళ దొంగదెబ్బతీసింది. అయినా భారతీయ జవాన్లు వీరోచితంగా ఎదురుదాడి చేశారు. పిఎల్ఏ సైనికులతో ఘర్షణలో అమరులైన భారతీయ వీర సైనికుల్లో సూర్యాపేట వాస్తవ్యుడు
కల్నల్ సంతోష్ కూడా ఉన్నారు. దేశ సరిహద్దులో శత్రు సైన్యంతో జరిగిన ఘర్షణలో ఆయన అమరుడయ్యారనే సమాచారం ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి అందగానే సూర్యాపేటలో విషాదం అలుముకుంది. దేశం కోసం అమరుడైన తమ కుమారుడి త్యాగం గర్వకారణమంటూ అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. భారతీయులు చాలా మంది సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భరతమాత ముద్దు బిడ్డ అంటూ ఘనంగా నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న సంతోష్ పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్ తమిళసై, మంత్రులు, ఆర్మీ ఉన్నత అధికారులు ఘనంగా నివాళులర్పించారు. సూర్యాపేటలో సంతోష్కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. దేశ రక్షణ కోసం అమరుడైన ఈ వీర సైనికుడి అంతిమ యాత్రకు వేలాది మంది ప్రజలు హాజరై కన్నీటి నివాళులర్పించారు. వీర సైనికుడి త్యాగం వృధా కాదు అంటూ నినదించారు. భారత వీర జవాన్ల త్యాగం వృధా కాదని ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రెచ్చగొడితే తగిన బుద్ధి చెప్తామని చైనా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రపంచానికి శత్రువుగా మారిన దేశం చైనా. కరోనా వైరస్ను ప్రపంచానికి అంటగట్టినందుకు డ్రాగన్పై ప్రపంచ దేశాలు గురుగా ఉన్నాయి. ఆ దేశం తమకు నష్టపరిహారం ఇవ్వాలని కొన్ని దేశాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే చైనాపై నిప్పులు చెరుగుతున్నారు. దానికి వంత పాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన కూడా విరుచుకుపడ్డారు. చైనా నుంచి పరిహారం కోరుతూ ఒక జర్మనీ పత్రిక ఇన్వాయిస్ కూడా పంపింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టులో ఈ మేరకు ఓ పిటిషన్ కూడా దాఖలైంది. చైనా ఈ వైరస్ గురించి ప్రపంచానికి ఆలస్యంగా చెప్పిందని చాలా దేశాల అధినేతలు మండిపడ్డారు. స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు జరిపించాలని ఆస్ట్రేలియా ప్రధాని మొదట డిమాండ్ చేశారు. ఆ తర్వాత చాలా దేశాలు ఈ డిమాండ్ను బలపరిచాయి. చైనాకు మిత్రదేశమైన ఉత్తర కొరియా కూడా ఇప్పుడు డ్రాగన్తో కలిసి రావడం లేదు. పాక్ ఒక్కటే చైనాకు వంతపాడుతున్నా అంతర్జాతీయంగా దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీలో అధ్యక్షుడు జిన్పింగ్పై అసంతృప్తి మొదలైంది. ఆయన వైఫల్యం వల్లే ప్రపంచం ముందు తమ దేశం దోషిలా నిలబడిందనే నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంతో వందలాది విదేశీ కంపెనీలు చైనా నుంచి ఇతర దేశాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి. ఇది చైనా కోలుకోలేని విధంగా దెబ్బతీసే పరిణామం కూడా అవుతుంది. కరోనా వైరస్ ఈ ప్రపంచ మహమ్మారి బారిన పడి లక్షల మంది మరణించడానికి కారణం చైనా. ఈ మాట ఇప్పుడు అన్ని దేశాల్లో వినిపిస్తుంది. గత ఏడాది నవంబర్లోనే చైనాలో ఈ వైరస్ బయటపడింది. జనవరి వరకు ఎవరికీ చెప్పలేదనేది ప్రధాన విమర్శ. చైనా పొరుగున ఉన్న తైవాన్ ఈ కరోనా గురించి డిసెంబర్లోనే తెలుసుకుని అలర్ట్ అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా అప్రమత్తం చేసింది. కానీ అది పట్టించుకోలేదు. ఇది జరిగిన నెల రోజులకు కరోనా అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటికే 100కు పైగా దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఇది అంటువ్యాధి అని ముందే ప్రకటించి ఉంటే అన్ని దేశాలు అప్రమత్తమయ్యేవి. చైనీయులను తమ దేశంలోకి రానివ్వకుండా ఆంక్షలు విధించి జాగ్రత్త పడేవి. ఇటలీ వంటి దేశాల ప్రభుత్వాలు మరీ ఆలస్యంగా స్పందించడంతో వైరస్ వేగంగా వ్యాపించింది. భారత్లో ప్రధాని నరేంద్ర మోదీ సకాలంలో లాక్డౌన్ ప్రకటించడంతో కరోనాకు కాస్త కళ్లం వేయడం సాధ్యమైంది. కరోనా మరణాలలో అమెరికా నంబర్ 1గా ఉంది. అక్కడ ఈ వైరస్కు బలైన వారి సంఖ్య 120,000కు చేరువైంది. అందుకే చైనాపై ట్రంప్ విరుచుకుపడుతున్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ తర్వాత అమెరికాతో పాటు చాలా దేశాల్లో తాళం తీశారు. యూరోప్లో టూరిజం రీఓపెనింగ్ కూడా మొదలైంది. భారతదేశంలో 4 దశల లాక్డౌన్ తర్వాత 5వ దశలో అన్లాక్ 1 మొదలైంది. దీంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఆలయాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకోవడంతో వైరస్ ముప్పు ఎక్కువైంది. స్వతంత్ర సంస్థ దర్యాప్తు తర్వాత చైనా నిర్వాకం గురించి వెల్లడైతే ఏం జరుగుతుంది? ఆ దేశం నుంచి పరిహారం రాబట్టడం సాధ్యమవుతుందా? అది సాధ్యమైనా కాకపోయినా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ ఇతర దేశాల కంపెనీలు చైనా నుంచి ఇతర దేశాలకు తరలిపోవడానికి రంగం సిద్ధమవుతుంది. వీటిలో పలు కంపెనీలు భారత్కొచ్చే అవకాశం ఉంది. మేక్ ఇన్ ఇండియా రాయితీల కారణంగా బహుళజాతి కంపెనీలకు భారత్ ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అదే జరిగితే చైనాలో కంపెనీల సంఖ్య తగ్గుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. ఈ దశలో తన మీద అసంతృప్తి పెరగకుండా భారత్తో కయ్యానికి కాలు దువ్వడానికి జిన్పింగ్ ప్రయత్నిస్తున్నారా? కొందరు అంతర్జాతీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. 1962లో భారత్పై చైనా దండయాత్ర చేసింది. అప్పటి చైనా అధ్యక్షుడు మావో ఆదేశాలతో ఆ దురాక్రమణ జరిగింది. అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ చైనాను గుడ్డిగా నమ్మి ఆ దేశ సరిహద్దుల్లో నామమాత్రంగా సైన్యాన్ని మోహరించారు. దీంతో భారత్ ఘోరంగా ఓడిపోయింది. కైలాస్, మానస సరోవర్ ఇతర ప్రాంతాలను చైనా ఆక్రమించింది. ఆ తర్వాత చైనాలో మావో హీరోగా ఒక వెలుగు వెలిగారు. మరికొన్నేళ్లకు అధ్యక్షునిగా అధికారం చెలాయించారు.
జిన్పింగ్తో సత్సంబంధాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పలు ప్రయత్నాలు చేశారు. అనేక సార్లు చర్చించారు. భారత్ పర్యటనలో ఆయనకు అసాధారణమైన అతిథి మర్యాదలు చేశారు. అయినా జిన్పింగ్ తన బుద్ధి చూపించారు. లద్దాఖ్లో సరిహద్దు సంక్షోభానికి, భారత సైనికులపై అనాగరిక దాడికి కారణం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యవహార శైలి అని ఆరోపణలున్నాయి. భారత్తో యుద్ధానికి దిగి ఎంతో కొంత భాగాన్ని ఆక్రమించడం ద్వారా కాశ్మీర్లో పాగా వేయటం, అలాగే స్వదేశంలో తాను హీరోగా ఫోకస్ కావడం ఆయన ఉద్దేశాలని అంటున్నారు. అయితే యుద్ధ భేరి మోగించే విషయంలో మాత్రం జిన్పింగ్ తటపటాయిస్తున్నట్లు కనిపిస్తుంది. చైనా చుట్టూ ఉన్న దేశాల్లో చాలా వరకు భారత్కు మిత్ర దేశాలు కావడం జిన్పింగ్ వెనకడుగు వేయడానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెప్తున్నారు. గత 6 ఏళ్లుగా మోదీ వ్యూహాత్మక దౌత్యం చైనాకు చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాతో యుద్ధం వస్తే భారత్ గెలవగలదా? 2 దేశాల బలాబలాలు ఏంటి? ఇప్పుడు యుద్ధం వస్తే ఆర్మీ సైనికుల విషయంలో చైనా కంటే భారత్దే పైచేయి. ఈసారి ఆకాశ యుద్ధమే కీలకం కావచ్చని అంటున్నారు. వైమానిక సామర్థ్యంలో భారత్ కన్నా చైనా బలమే ఎక్కువ. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ బలం 2100, అయితే చైనా ఎయిర్ క్రాఫ్ట్ బలం 3200. అయితే చైనా తన బలాన్ని మొత్తం భారత్పై ప్రయోగించే అవకాశం లేదు. అందులో తక్కువ భాగాన్ని మాత్రమే భారత్తో యుద్ధానికి ఉపయోగించే అవకాశం ఉంది. దుష్టులకు శత్రువులు ఎక్కువ అంటారు. చైనాకు చుట్టూ ఉన్న దేశాల్లో చాలా వరకు దానికి శత్రు దేశాలే లేదా సత్సంబంధాలు లేని దేశాలు. ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ అనే 2 సముద్రాల మీద పెత్తనం కోసం చైనా ప్రయత్నిస్తోంది. జపాన్, ఇతర దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా చైనా తన ఎయిర్ ఫోర్స్లో చాలా భాగం మోహరించింది. చైనా చుట్టూ ఉన్న దేశాల్లో ఉత్తర కొరియా ప్రస్తుతం సైలెంట్గా ఉంది. ఇక పాకిస్తాన్, ఇప్పుడు నేపాల్ మాత్రమే చైనాను గట్టిగా సమర్థిస్తున్నాయి. కానీ ఆ 2 దేశాలు సైనికంగా, ఆర్థికంగా చాలా బలహీనమైనవి. భారత్ను సవాల్ చేసే సత్తా వాటికి లేదు. మరోవైపు చైనా చుట్టూ ఉన్న రష్యా, మంగోలియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తైవాన్, వియత్నాం, జపాన్, దక్షిణ కొరియాలతో భారత్కు స్నేహబంధం బలంగా ఉంది. ఆ దేశాల సరిహద్దుల్లో చైనా తన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ నిఘా కొనసాగించాలి. కాబట్టే తన బలం మొత్తం భారత్ను ఓడించడానికి ఉపయోగించే అవకాశం లేదు. భారత్ పరిస్థితి వేరు. ఇక పాకిస్తాన్ చాలా బలహీనపడింది. ఇప్పటికే ఉగ్రవాదులు సరిహద్దులు దాటించే ప్రయత్నం చేయడానికి మాత్రమే పాక్ పరిమితమైంది. కాబట్టి మన ఎయిర్ ఫోర్స్లో చాలా వరకు చైనాపై ఎక్కుపెట్టే స్వేచ్ఛ మనకుంది. గ్లోబల్ సెక్యూరిటీ, ఫైట్ గ్లోబల్ తదితర సంస్థలు కూడా చైనా బలహీనతే భారత్కు పెద్ద బలమని విశ్లేషించాయి. 1962లో పరిస్థితి వేరు. ఇప్పుడు భారత్ ప్రపంచానికి మిత్రదేశంగా మారింది. దీని వెనుక ప్రధాని మోదీ వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది. అందుకే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ యుద్ధబేరి మోగించడానికి తటపటాయిస్తున్నారని ఓ అంచనా. ఒక్కసారి చైనా మ్యాప్ చూస్తే దాని చుట్టూ ఉన్న భారత్ బలం ఏంటో తెలుస్తుంది. చైనాలోని చొచ్చుకొని వచ్చినట్టు కనిపించే మంగోలియాను చాలా దశాబ్దాల పాటు భారతదేశ ప్రధానమంత్రులు విస్మరించారు. మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మంగోలియాతో స్నేహ బంధాన్ని బలోపేతం చేశారు. ఒకప్పుడు చైనాకు చుక్కలు చూపించిన దేశం మంగోలియా. అదిప్పుడు మనకు ఎంతో మిత్రదేశం. చైనాకు ఉత్తరాన ఉన్న రష్యాతో పాటు కజకిస్తాన్, కిర్గిజిస్తాన్తో కూడా మోదీ ప్రభుత్వం మంచి స్నేహ బంధాలు కొనసాగిస్తుంది. దక్షిణ కొరియాతో చైనాకు వాణిజ్య సంబంధాలున్నా స్నేహ బంధం మాత్రం లేదు. జపాన్తో చైనాకు ఒక రకంగా శత్రుత్వం కొనసాగుతుంది. సౌత్ చైనా సీ మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నించడం దాని పొరుగు దేశాలకు నచ్చడం లేదు. జపాన్, వియత్నాం తదితర దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. ఇవన్నీ ఇండియాకు ఫ్రెండ్లీ నేషన్స్. చైనా తన ఆర్మీ, వైమానిక బలంలో చాలా వరకు ఈ దేశాలపై నిఘాకు ఉపయోగించాలి. కాబట్టి తన ఎయిర్ ఫోర్స్ను పరిమితంగానే భారత్పై ప్రయోగించే అవకాశం ఉంది. చైనాతో పోలిస్తే భారత్కు స్వేచ్ఛ ఎక్కువ. పాక్ వైపు వైమానిక నిఘా కోసం పాక్షికంగానే ఎయిర్ ఫోర్స్ను వినియోగిస్తే సరిపోతుంది. ఆర్మీ బలగంలో ఎలాగూ భారత్దే పైచేయి. 1962లో చైనా ఆర్మీ మందబలం ముందు భారత్ నిలవలేకపోయింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో చైనా బెదరకుండా ఢీ అంటే ఢీ అనే ప్రభుత్వం ఇప్పుడుంది. గతంలో చైనా చొచ్చుకు వస్తే భారతీయ సైన్యం వెనక్కి రావాల్సి వచ్చేది. అప్పటి ప్రభుత్వాల తీరు వల్ల ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. మోదీ జమానాలో ఆర్మీ సాధన, సంపత్తి పరంగా మరింత బలంగా మారింది. చైనా విషయంలో రాజీ పడవద్దని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలని, అవసరమైన స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో మన వీర జవాన్లు మరింత రెట్టించిన ఉత్సాహంతో చైనా అంతు చూడటానికి తహతహలాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది 1962 నాటి ఇండియా కాదని జిన్పింగ్కు స్పష్టంగా తెలుసు. అందుకే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఆర్మీని ఆదేశించిన
ముందుకు వెళ్ళండి అని చెప్పలేకపోతున్నారు. యుద్ధం వస్తే చైనా ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం లేదు. భారత్ బలం ముందు చైనా పాక్షికంగా ఉపయోగించే సైనిక బలం ఏ మేరకు నిలుస్తుందనేది కీలకం అవుతుంది. కాబట్టి యుద్ధానికి చైనా సిద్ధపడకపోవచ్చని ఒక అంచనా. చైనాతో యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదు, కానీ యుద్ధం వస్తే కోలుకోలేని దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి మోదీ సర్కార్ ఇప్పటికే స్కెచ్ వేసినట్లు అర్థమవుతుంది. కరోనా పాపం వల్ల చైనా ఇప్పుడు ప్రపంచానికి ఒక శత్రువులా మారింది. జపాన్, కొరియా, అమెరికా, ఇతర దేశాలకు చెందిన వందల కంపెనీలు చైనా నుంచి బయటకు వెళ్లబోతున్నాయి. వాటిలో చాలా వరకు భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికా, జపాన్, కొరియా దేశాధినేతలతో గత కొంతకాలంగా ప్రధాని మోదీ మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అదిప్పుడు మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. చైనాకు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి అంటే భారత్లో ఆ దేశ సరుకులను కొనడం తగ్గించాలి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన దేశం తయారీ రంగంలో బలం పెంచుకోవాలి. స్వదేశీ వస్తువులను వాడాలి. చైనా యాప్లు, సరుకులను వాడొద్దనే చైతన్యం ప్రజల్లో పెరగాలి. ఇప్పటికే చాలా చోట్ల చైనాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. చైనా వస్తువులను ధ్వంసం చేసి నిరసన తెలుపుతున్నారు. భారత్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో చైనా మినహా మిగతా 4 మనకు దోస్తులే. ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు ఇప్పుడు చైనా అంటేనే మండిపడుతున్నాయి. గతంలో అంతర్జాతీయంగా భారత్ ఇంత బలంగా ఎప్పుడూ లేదు. కరోనా కష్టకాలంలో 65 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపడం భారత్ ప్రతిష్టను పెంచింది. కరోనాను కట్టడి చేసే విషయంలో పలు దేశాలు అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాలు తీసుకున్నారు. ఇక జనాభాలో 2వ స్థానం, చైనా కంటే అధిక జనసాంద్రత గల భారత్లో కరోనాను చాలా వరకు కట్టడి చేయడం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. సకాలంలో లాక్డౌన్ ప్రకటించడం ద్వారా కేంద్రం ప్రజల ప్రాణాలను చాలా వరకు కాపాడింది. చైనా మాత్రం వైరస్ విషయంలో వాస్తవాలను చెప్పకుండా దాచిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది కరోనా బారిన పడడానికి కారణమైంది. అందుకే చాలా దేశాలు చైనా నుంచి పరిహారం రాబట్టాలని భావిస్తున్నాయి. ఈ సమయంలో యుద్ధం చేస్తే అంతర్జాతీయంగా భారతదేశానికి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. దౌత్య బలంతో భారత్ పైచేయి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక భద్రతా మండలి శాశ్వత సభ్యదేశం అయినప్పటికీ చైనా ఏకాకిగా మారింది. ఇక ఆర్థికంగా డ్రాగన్ను దెబ్బకొట్టడానికి మోదీ వేసిన స్కెచ్ ఫలిస్తే చైనా కోలుకోవడం కష్టమే కావచ్చు. ఇండియాను ఇప్పటికీ 1962 నాటి దేశంగా చైనా పరిగణించే అవకాశం లేదు. ఈ సంగతి చైనా అధ్యక్షుడికి స్పష్టంగా తెలుసు. నెహ్రూ ఇండియాకు, మోదీ ఇండియాకు చాలా తేడా ఉందని తెలియనంత మూర్ఖుడు కాదు చైనా అధ్యక్షుడు. కాబట్టే లద్దాఖ్లో కూడా చైనా సైనికులు తుపాకులు వాడలేదు. వాటిని వాడితే అది యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి రాళ్లు, కర్రలతో అనాగరికంగా దాడి చేశారు. భారత సైనికులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఇండియన్ ఆర్మీ కూడా తుపాకులు వాడకుండా చైనాకు అదే విధంగా బదులిచ్చింది. ఈ భీకరమైన ఘర్షణలో 2 వైపులా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటన యుద్ధానికి దారితీస్తుందని కొందరు అంచనా వేస్తున్నారు. రెచ్చగొడితే తగిన బుద్ధి చెప్తామని జిన్పింగ్ ప్రభుత్వానికి ప్రధాని మోదీ స్పష్టమైన హెచ్చరికలు చేశారు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా చైనా విషయంలో ఇంత ధైర్యంగా మాట్లాడిన దాఖలాలు లేవు. కాబట్టే తాటాకు చప్పులతో భారత్ను భయపెట్టాలనే డ్రాగన్ ప్రయత్నం ఫలించలేదు. ఇంటా బయట తన మీద విమర్శలు వస్తూ ఉండటంతో యుద్ధం చేసి గెలిచి హీరో అనిపించుకోవాలని జిన్పింగ్ భావిస్తూ ఉండొచ్చు. కానీ అందుకు పరిస్థితులు అనువుగా లేవు. మావో ఇలాగే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే సమయంలో పరిస్థితులు వేరు. ఆనాడు ఇండియాలో నెహ్రూ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఉంది. చైనా వైపు భారీగా బలగాలు మోహరించి దేనికైనా రెడీ అంటుంది. కైలాస్, మానస సరోవర్లను తిరిగి తెచ్చుకోవాలనే డిమాండ్ కూడా భారత్లో పెరుగుతోంది. ఇప్పుడు అది సాధ్యం కాకపోయినా చైనా పని పట్టాలని ఇండియన్ ఆర్మీ ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ సమయంలో మన సైనికుల్ని రెచ్చగొడితే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని ఎర్ర సైన్యానికి తెలుసు. కాబట్టే ఇంకా యుద్ధ భేరి ముగించలేదు. మరోవైపు చైనాకు ఎలా చెక్ పెట్టాలనే దానిపై ప్రతిపక్షాల సలహాలు కూడా తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఏకపక్ష నిర్ణయం కాకుండా అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని ముందడుగు వేయాలని సంకల్పించారు. తద్వారా దేశం మొత్తం చైనా విషయంలో ఏకతాటిపై నడిచే అవకాశం ఉంది. ఇది కూడా వ్యూహాత్మక ఎత్తుగడగానే కనిపిస్తుంది. కరోనాను కట్టడి చేసే విషయంలో ముఖ్యమంత్రులతో మోదీ 5 సార్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. చైనాపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిన సమయంలో ప్రతిపక్షాలతో కలిసి ముందడుగు వేయడానికి సిద్ధపడ్డారు. జిన్పింగ్ నక్కజిత్తులకు సరైన సమాధానం చెప్పి ప్రభుత్వం ఉండడం భారతదేశానికి ప్లస్ పాయింట్. అంతర్జాతీయంగా ఏకాకి కావడం చైనా మైనస్ పాయింట్.
యుద్ధం వస్తే ఏం జరుగుతుందనడానికి ఈ పరిస్థితులే సూచికలు కావచ్చు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.